రయ్యమంటూ బైకులు దూసుకొచ్చాయి. ఒకదాని వెంట ఒకటి విశాఖ సాగర తీరంలో సందడి చేశాయి. బైక్ టూరిజం డెస్టినేషన్ గా విశాఖను ఆవిష్కరించాయి. సాగర నగరి పర్యాటక సొబగులు చూసేందుకు ఖరీదైన బైకులపై వచ్చిన సందర్శకులు ఆహ్లాద తీరంలో ఆనంద విహారం చేశారు. విశాఖలో బైక్ రైడ్ టూరిజం సందడి చేస్తోంది. విశాఖ నగరమందాలను ఆస్వాదించేందుకు రైడర్లు హైదరాబాద్ నుంచి 26 విదేశీ బైక్లపై వచ్చారు. ఇక్కడి రహదారులపై బైక్ రైడింగ్ చేయడం చాలా బాగుందన్నారు. ముఖ్యంగా సముద్రానికి అతి చేరువగా బైక్ నడపడం ఓ గొప్ప అనుభూతి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. హార్లీ డేవిడ్సన్ గ్రూప్ నుంచి తామంతా విశాఖ పర్యటనకు వచ్చామని, ఇక్కడి మన్యం అందాలను చుట్టేస్తామని అంటున్నారు. విదేశీ బైక్లపై ఆసక్తి కలిగిన వీరంతా హార్లీ డేవిడ్సన్, డుకాటీ, ట్రింఫా వంటి వివిధ విదేశీ బైక్లంటే ఎంతో ఆసక్తి అని చెబుతున్నారు. వీరి వద్ద ఒక్కొక్కటి 60 లక్షల రూపాయలకు పైబడి ఖరీదైన బైక్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ రైడింగ్లు కూడా చేస్తుంటామంటున్నారీ రైడర్లు. రోడ్లు లేకపోయినా నడిచే బండ్లు ఉన్నాయి. లైక్ డుకాటీ ఉంది, ట్రాంప్ ఉంది. హార్లీ డేవిడ్సన్ బేసికల్గా రోడ్స్ ఉండాలి, అసలుకి వెయిట్ ఎక్కువ. సో దే ఆర్ స్టేబుల్ ఫర్ గుడ్ రోడ్స్. సో డిపెండింగ్ ఆన్ ది చాయిస్ దే హ్యావ్ టేకెన్ ది బైక్స్. కొన్ని 30 lakhs ఉంటాయి, 35 lakhs, 20 lakhs. నాకు 10 bikes ఉన్నాయండి. దాంట్లో 6 హార్లీ డేవిడ్సన్స్ ఉన్నాయి, 2 BMWలు ఉన్నాయి. బైకింగ్ అనేది ఇండియాలో ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది. సో ఈ గ్రూప్స్ అన్ని హాలిడే విజిట్స్కి చాలా తిరుగుతుంటారు. ఈవెన్ ఆన్ ఎ సండే ఆల్సో వీ గో ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఇట్స్ ఎ స్ట్రెస్ బస్టర్. దెన్ యూ మేక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. బైక్ రైడ్ కు వచ్చిన వారిలో కొందరు దంపతులు ఉన్నారు. ఎన్నోసార్లు బైక్ రైడ్ కు వెళ్లినా విశాఖ సందర్శన మాత్రం ఎంతో ప్రత్యేకమన్నారు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఎక్కడా అలసట తెలియదంటున్నారు. ఈ కల్చర్ అనేది ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియాలో బాగా పికప్ అవుతా ఉంది. బైకింగ్ అనేది పేరుకి మాత్రం రైడర్స్ కానీ ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ ఈవెంట్ అండి. ఒక సిస్టమాటిక్ మోడల్ ఉంటుంది మాకు. అందరం సింక్రనైజ్ అయ్యి ఒక రైడ్కి వెళ్లే ముందు ఎక్కడ ఆగాలి, ఎక్కడ పిట్ స్టాప్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలి, లంచ్ ఎక్కడ చేయాలి, అంత సిస్టమాటిక్గా ప్లాన్ చేసుకొని బయలుదేరుతాము. అక్టోబర్ ఎండ్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఎండాకాలం ఫెబ్ 2nd, 3rd వీక్ వరకు రైడింగ్ సీజన్. వైజాగ్ రైడ్ చాలా బాగుంది. ఇట్స్ లైక్ అంటే అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా కంటిన్యూస్గా. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ గుడ్ రైడ్. వీ హ్యాడ్ ఫన్ యాజ్ అ కపుల్. బాగుంటుంది, పిలియన్ కదా. ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ నైస్. వీ ఎంజాయ్ లైక్ ఎవ్రీ బ్రేక్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ 150 kilometers అట్లా. సో వి గెట్ టుగెదర్ అట్లా. తెలుగు రాష్ట్రాలలో వీ వాంట్ రియల్లీ ప్రమోట్ బైకర్ టూరిజం. ఏపీలో అయితే వీఆర్ లుకింగ్ అట్ డిండి అండ్ వైజాగ్ టు ప్రమోట్ బైకర్ టూరిజం. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్రే కానీ ఇంకెక్కువ చూస్తుంటే కొత్త కొత్త రావచ్చు వరకు. ఐ కేమ్ ఫ్రమ్ US. నేను వెకేషన్లో వచ్చాను. వీళ్ళకు హార్లీ డేవిడ్సన్ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నారు. ఆయన యుఎస్లో డ్రైవ్కి వచ్చినప్పుడు మొత్తం కోఆర్డినేట్ చేశాను వాళ్ళ డ్రైవ్. సో ఇక్కడ నేను వెకేషన్కి వస్తే వీళ్ళు డ్రైవ్కి వెళ్తున్నారంటే వీళ్ళతో కలిసి వచ్చాను. బైక్ రైడింగ్ టూరిజం ద్వారా పర్యాటకంగా వివిధ ప్రదేశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కొన్ని బైక్ రైడింగ్ సంస్థలు కృషి చేస్తున్నాయని రైడర్లు చెబుతున్నారు.